వెల్కమ్ టు దీవెన ఛానల్. ఎలా ఉన్నారు పిల్లలు? పెద్దలకి నా నమస్కారాలు, పిల్లలకి దేవుని ఆశీస్సులు. మరి ఈరోజు మనం పప్పు టమాటా అనే రెసిపీ చూద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కందిపప్పు కడిగి పెట్టుకున్నాను, తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఉప్పు, పసుపు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, తర్వాత కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు. ఇవిరా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. చిన్న చింతపిక్క వేసుకుందాం, చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మనం ఈ పాన్లో ఈ టమాటాలు కూడా యాడ్ చేసేస్తున్నాను, పచ్చిమిరపకాయ టమాటాలని. ఇప్పుడు మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చాక నేను చూపిస్తాను. మూత తీసేసానమ్మా. అదిగో పప్పు బాగా ఉడికిపోయింది, అలాగే టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేస్తున్నాను. నేను సరిపడాగా వేసుకున్నాను టమాటాలు, కానీ మన నాటు టమాటాల్లో అయితే పులుపు ఉంటుందమ్మా, ఇందులో పెద్దగా పులుపు ఉండదు. కొద్దిగా చింతపండు పెట్టి వేసుకున్నామంటే కొంచెం బాగుంటుంది అన్నమాట. తర్వాత ఇందాక నేను పసుపు వేయట్లేదురా, మర్చిపోయాను. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకున్నాను. మనం ఇలాగ పప్పు గుట్టుతో 1-2 సార్లు కొంచెం ఇలా కలబెట్టుకుందాం. ఇందులో నేను ఉప్పు కూడా యాడ్ చేస్తున్నానమ్మా. మీకు సరిపడగా చూసుకుని వేసుకోండి ఉప్పు. నాకైతే సరిపడగా నేను వేసుకున్నాను. ఇప్పుడు మనం కొంచెం తాలింపుకి కొంచెం నెయ్యి వేసుకుందాం, అలాగే కొంచెం కొద్దిగా నూనె కూడా వేసుకుందాం. పప్పులో నెయ్యి ఉంటేనే టేస్ట్గా ఉంటుందిరా. కొంచెం ఆవాలు వేస్తున్నానమ్మా. ఆవాల తర్వాత మనం వెల్లుల్లిపాయలు, కొద్దిగా పచ్చిశనగపప్పు వేసానురా, కొంచెం కొద్దిగా మినపప్పు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు. సరే, ఆల్మోస్ట్ ఇవన్నీ మగ్గిపోయినాయి. మనం ఇందులో పప్పు వేసేస్తాను. నేతి తాలింపుతో గుమగుమలాడి పప్పు రెడీ అయిపోయిందిరా. మనం ఇందులో నెయ్యి వేసి తాలింపు పెట్టుకున్నాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది.